జియో అండ్ ఎయిర్టెల్ క్లబ్ అయిపోయి మనకు శాటిలైట్ ఇంటర్నెట్ అనేది ప్రొవైడ్ చేస్తారని ఒక న్యూస్ వచ్చింది. అది రావడం వల్ల మనకు ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా? ఇండియన్ గవర్నమెంట్ అయితే సెక్యూరిటీ వైజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొన్ని అనేది ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఓవరాల్గా అవన్నీ ఓవర్కమ్ అయ్యి జియో దిగుతుందంటే వన్స్ ప్రభుత్వం కూడా ఓకే చెప్పే అవకాశం ఉంది. శాటిలైట్ ఇంటర్నెట్ వల్ల మనకి యూజ్ అయింది. డెఫినెట్గా ఇప్పుడు ఫస్ట్ టైం స్టార్లింక్ మన ఇండియాకి వస్తున్నప్పుడు వీళ్ళిద్దరే ఆపోజ్ చేశారు. జియో ఎయిర్టెల్ ఆపోజ్ చేశారు. పర్టికులర్గా జియో ముఖేష్ అంబానీ గారు బాగా ఆపోజిట్ చేశారు. ఎందుకంటే వీళ్ళు మన కాంపిటేటర్, బిగ్ కాంపిటేటర్ కాబట్టి. కానీ ఇప్పుడు వాళ్ళే కలిశారు. ఎందుకంటే డెఫినెట్గా ట్రేడ్ ఫ్రెండ్షిప్ జరగాలి కాబట్టి ఎక్కడో అక్కడ. సో కొద్దిగా వాళ్ళు డీల్ యాక్సెప్ట్ చేశారు. ఇది ఒక రకంగా చూస్తే మన ఇండియాకి మంచిదే. ఎందుకంటే ఇప్పుడు కూడా మన ఇండియాలో 6.3 lakhs విలేజెస్ ఉన్నాయి. ప్రజెంట్ మన ఇండియాలో 6.3 lakhs రికార్డెడ్ విలేజెస్ ఉన్నాయి. అందులో 75% ఆల్రెడీ ఇంటర్నెట్ ఉన్నాయి వీటికి. సో గవర్నమెంట్ డాటా ప్రకారం 75% ఆల్రెడీ ఇంటర్నెట్ ప్రొవైడ్ చేశారు. ఓకే. సో ఇంకా ఏదైతే 25% ఏదైతే ఉందో కొన్ని రూరల్ ఏరియాస్ 25% లేనివి, అంటే ట్రైబల్ ఏరియాస్ పర్టికులర్లీ కొండ ప్రాంతాలు, వీటిలో ఇప్పటివరకు కూడా ఇంటర్నెట్ లేదు. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే వాటిలో ఏమైనా రక్షణ కార్యక్రమాలు చేయడం కానీ, లేకపోతే అక్కడ ఉన్న పీపుల్కి కొద్దిగా ఇంటర్నెట్ సేవలు, సమాచారం లేదు కాబట్టి సో కొద్దిగా ఈ స్టార్లింక్ని యూజ్ చేయాలి. వాటి ద్వారా అక్కడికి ఏంటంటే కేబుల్స్ ఇవి వెళ్ళవు కొండ ప్రాంతాలకు వాటికి. సో అక్కడ ఈ శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ తీసుకుంటే సో కొద్దిగా ఎక్కువ స్ప్రెడ్ కూడా అయింది, అందరికి సమాచారం వెళ్ళిద్ది. రూరల్లో కూడా కొంచెం నెట్ స్ప్రెడ్ ఎక్కువ అవుతుంది. అవును. సో అందుకని ఈరోజు అశ్విని వైష్ణవ్ గారు కూడా వెల్కమ్ టు స్టార్లింక్ అని చెప్పి ట్వీట్ చేశారు. ఓకే. సో అది పాజిటివ్ థింగే. సో అది కూడా కొద్దిగా కాంపిటీషన్ పెంచుతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే కొద్దిగా ఇంటర్నెట్ స్పీడ్ పెరగచ్చు. సో ఇలాగ పాజిటివ్ థింగ్ అని మనం అనుకోవచ్చు.